వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాలు మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్గా సన్నాల రైతులకు సున్నం పెడుతుంది. బోనస్ చెల్లింపులో ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తోంది. దీంతో రైతులు బోనస్ విషయంలో కూడా బోనస్ పడుతుందన్న దా విషయంలో కూడా రోజుల తరబడి నెలల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు సరిగ్గా జరపకపోవడం, జరిపినటువంటి ఆ ధాన్యం కొనుగోలు సన్న వడ్లు తీసుకుంటే ఆ బోనస్ చెల్లింపులో తీవ్రంగా జాప్యం చేయడంతో రైతులు ఎదురు చూస్తున్నారు, పడిగాపులు పడుతున్నారు. ఆ బోనస్ పడుతుందా లేదా అనేది. ఎస్ నరసింహారెడ్డి గారు, ఆఖరికి బోనస్ విషయంలో కూడా రైతులకు ఎదురు చూపులే మిగులుతున్న పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్కడ వెయిట్ చేస్తున్నారు, కుప్పలు పోసుకొని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ. మరోపక్క కొన్న వడ్లకి ఆ బోనస్ పడడంలో కూడా తీవ్ర జాప్యం కొనసాగుతూ ఉంది. అంటే దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అసలు బోనస్ అనేది క్వింటల్కి 500 రూపాయలు ఇస్తామన్నారు. సన్నొడ్లు దొడ్డొడ్లు అనే ముచ్చట మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు. మొదటి మోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రైతులకు. సన్నొడ్లకు మాత్రమే మీ బోనస్ ఇస్తామనటమే పెద్ద మోసం, రైతులకు చేసిన మోసం. అది చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ వచ్చేవరకని సన్నొడ్లకే ఇస్తా అన్నారు. సరే అని చెప్పి రైతులు అనుకుంటే ఇలా సన్నోట్లు వేయండి, సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రకటించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ ప్రభుత్వం. సరే పోనీ ప్రభుత్వం చెప్తుందని సన్నాలు వేసారు. సన్నాలు వేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు, సన్నాలకు బోనస్ రావట్లేదు. ఇప్పుడు 515 కోట్లు ఉందని మన రాసినారు కదా దాంట్లో. ఇది ఏంటంటే దీంట్లో 2 ఉన్నాయి. రాజేష్ గారు కొంచెం టైంతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పవలసిన అంశం ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 7,600 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసింది ప్రభుత్వం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రతి గింజ కొనాలి. ఒడ్లు సన్నంగా లేదు, తడిసినవి లేదు, దొడ్డొడ్లు లేవు. 7,600 కేంద్రాలు చేసి ఐకేపీ సెంటర్లు మిగతా వాటి అన్నిటికీ ఇచ్చేసి సమభావన సంఘాలకు ఇచ్చేసి కొన్నారు. వారం రోజుల్లో డబ్బులు ఇచ్చారు. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. ఇది ఇట్లనే జరుగుద్ది, 500 ఎక్కువ వస్తాయని రైతులు భావించారు పాపం. అంతే కదా. కేసీఆర్ గారు కొన్నట్టే కొంటారు వీళ్ళు కూడా ఓట్లు, ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కూడా. కానీ 500 ఎక్కువ ఇస్తా అంటున్నారు పాపం, ఆశపడరు, ఓట్లు వేసినా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద దొంగ. దీంట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చేసే అవినీతి మీద ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుంది. పోయినసారే 1000 కోట్ల కుంభకోణం జరిగిందని కేసు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న మోసం ఏంటో నేను చెప్తాను. ఐకేపీ సెంటర్లు ఏం చేస్తున్నారు, మొత్తము అక్కడక్కడ తెరిచిన వాటిలో బస్తాలు ఉండవు, కాంటా అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో, ఇప్పుడు నేను చూస్తున్న నియోజకవర్గంలో ఉన్నాం, 7 మండలాలలో మిగతా ఎక్కడ కూడా అరకొర ఐకేపీ సెంటర్లు. కొన్ని మండలాల్లో అసలు మఠంపల్లి, కొన్ని మేలచెరువు, కొన్ని ఏడింజర్ల ప్రాంతంలో అసలు ఐకేపీ సెంటర్లే తెలవలేవు. పాలకీడు లాంటి మండలాలలో, మండల కేంద్రాలనే ఐకేపీ సెంటర్లు లేవు. కాబట్టి ఏం చేయాలి, రైతులు ఒత్తిడికి గురయ్యి ఎక్కువ రోజులు ఉంచుకోలేరు. కాబట్టి మార్కెట్లో పోసి మిల్లర్లకు కంపల్సరీ ఫ్రస్ట్రేషన్లో తీసుకుపోయి మిల్లర్లకు పోసే పరిస్థితి ప్రభుత్వము పౌర సరఫరాల శాఖ మంత్రి కల్పిస్తున్నాడు. దీంట్లో ఎట్లా వాళ్ళు దోచుకుంటారో నేను చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి, ఐకేపీ సెంటర్లు లేవు. ఉన్న సెంటర్లలో వాళ్ళు కాంటా అయ్యారు కాబట్టి రైతులు మిల్లులకు పోతారు. మిల్లులోడు ఏమంటున్నాడు, మేము సన్నోట్లు కొనము. ఎందుకు అంటే వాళ్ళకు రిటర్న్ ప్రభుత్వానికి ఇవ్వవలసింది క్వింటల్కు 67 కేజీల బియ్యం ఇవ్వాలి. క్వింటల్ ధాన్యం రిటర్న్ ఎఫ్సిఐకి వాళ్ళు ఇవ్వవలసింది, ప్రభుత్వానికి ఎఫ్సిఐకి ఇవ్వాల్సింది 67 కేజీలు. 67 కేజీల టర్న్ మాకు రావట్లేదు కాబట్టి మేము సన్నోడ్లు కొనము అని వాడు కిరికిరి. ఈ ప్రభుత్వం ఏం చెప్తే కొనాలని మేము ఒత్తిడి పెడుతున్నాం అంటారు. కొనాలని ఒత్తిడి పెడితే మిల్లులు ఏం చేస్తున్నారు, 5 కేజీల నుంచి 10 కేజీలు, కొన్నిటిలో 15 కేజీలు, క్వింటల్కు 10 నుంచి 15 కేజీల తరుగు కింద తీసేస్తున్నారు. ఇది అసలు చేయకూడదు మిల్లర్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒక ఐకేపీ సెంటర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేంద్రంలో అన్నీ రాసి కాంటా వేసిన తర్వాత ఒక మిల్లు అని రాస్తారు, ధనలక్ష్మి రైస్ మిల్లు, ధనలక్ష్మి రైస్ మిల్లు పోవాలి. అక్కడ వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. రైతుకు పర్చి ఇక్కడ ఇస్తారు, అయ్యా నీదిగో 200 క్వింటాల్ అయింది, దీనికి ఇంత రేటు, ఇంత బిల్లు అని ఇక్కడ అమౌంట్ ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత వాడు కట్ చేస్తున్నాడు. ఆ మిల్లులోడు డీసీ పంపిస్తేనే మనకు పేమెంట్ వస్తుంది. రైతులకు రిసీవ్ అయినట్టుగా వాడు పంపాలి డెలివరీ నోటు. అక్కడ వాడు అది కట్ చేస్తున్నాడు. ఇప్పుడు టోటల్గా ఏమైపోయింది, సెంటర్లు లేవు. ఐకేపీ సెంటర్లో మీరు కాంటా లేరు. కాంటా లేకపోతే రైతులు పోయి మిల్లుల దగ్గరికి బలవంతంగా పోవాల్సి వస్తుంది. సన్నాలు ఏమని చెప్పింది మీరే. ఇవాళ ఇప్పటికి ఇవాళకి 25 లక్షల టన్నులు కొన్నారు మీరు.
ఎఫ్సీ మీరు ఇచ్చిన పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 25 లక్షల టన్నులు మీరు కొంటే 10.32 టన్నులు సన్నాలు, 14.64 టన్నులు దొడ్డు. అదే ఇంతకు మీరు కొన్నది 10 లక్షల టన్నుల 32,000కే మీరు ఇవ్వవలసింది 515 కోట్లు పెండింగ్. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి దొంగ. నేనేమంటున్నా అంటే మీరు ఎక్కడ వీళ్ళు అవినీతి పాల్పడుతున్నారంటే మిల్లర్లతో కుమ్ముక్కై రైట్ మిల్లర్లతో మాట్లాడుకొని ఏం చేస్తారు, మీరు ఏ రేటు కన్నా కొనండి, మీరు తరుగు ఎంతైనా తీసుకోండి, రైతులకు మీరు నష్టం చేయండి, మాకు సంబంధం లేదు, మాకు క్వింటాల్కి ఎంత ఇస్తావు నాకని చెప్పి బస్తకి ఎంత ఇస్తావు అని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి మా జిల్లా మంత్రి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు దొంగలు కలిసి ఇప్పుడు రైతుల యొక్క శ్రమను వీళ్ళు దోచుకుంటున్నారు అనేది. నల్గొండ ఒకరినొకరు టైగర్ అనుకుంటున్నారు. అదే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ ఒడ్లు కొనకపోవడం ద్వారా అకాల వర్షాలు వచ్చినాయి. మీరు సమయానికి కనుక లిఫ్ట్ చేసి ఉండి కాంటాలు అయి ఉంటే ఇది జరగకపోవు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే సన్నోట్లను ఎగేయటం కోసం. ఇంకొక మేజర్ పాయింట్ ఉంది, ఐకేపీ సెంటర్లలో కొన్న వాటికే బోనస్ ఇస్తారు వీళ్ళు, మిల్లులలో కొన్న వాటికి బోనస్ రాదు. అవును, మరి అన్నప్పుడు ఏం చేస్తారు, బోనస్ ఇవ్వడం ఎట్లా కొట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మెజార్టీ రైతులు మిల్లులకు పంపించాలి. మిల్లులకు పంపించాలంటే ఇక్కడ ఐకేపీ సెంటర్లో డిస్కరేజ్ చేయాలి, కాంటాలు వేయద్దు, బస్తాలు వేయని ఎలగొట్టాలి. ఎలగొట్టి వాళ్ళకు పంపించి ఈ 500 బోనస్లో 250 వానికి, 250 వీనికి, ఆ 15 కేజీలలో 7.5 కేజీల డబ్బు వీనికి, డబ్బు కేజీ. మొన్న సీఎం గారి మీటింగ్ అయింది మా హుజూర్ నగర్లో. ఒక్క నిమిషం చెప్తాను. ఆ మిల్లర్లు డైరెక్ట్ చెప్తున్నారు రైతులు పోయి, కొంతమంది రైతు సంఘాలు పోయాడు, ఏందా ఇంత అన్యాయం ఇట్లా కట్ చేస్తున్నాడు. అరే మన మీటింగ్ అయినా మీటింగ్ మీ సీఎం మీటింగ్ ఖర్చు అంతా మేమే పెట్టుకున్న 5-6 కోట్లు ఎట్లా కవర్ చేసుకోవాలి మేము. మంత్రి గారు చెప్పిన మీరు ఏ రేట్ కన్నా కొనుక్కోండి, మాకు సంబంధం లేదు, నన్ను అడగొద్దు, ఐకేపీ సెంటర్ లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఈ వేదికగా ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నీ నియోజకవర్గంలో ఎన్ని ఐకేపీ సెంటర్లు పెట్టావు చెప్పి ఇప్పుడు నేను వస్తాను. దొంగలని ఏం లేదు, పంచుకోవడంలో రైతుల శ్రమను, రైతుల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. సో నిన్న రైతులకు జరిగిన అన్యాయం ఇది. నిన్న మీరు చెప్పినటువంటి ఆ ఇద్దరు మంత్రులు ఒకరినొకరు టైగర్ గా అభివర్ణించుకున్నారు. నల్గొండ టైగర్, అదే ఇక టైగర్లు పోయి ఆడుండాలి, మరి అడవిలు ఉండాలి, దోసుకోవడానికే టైగర్లు, మాంసం తినడానికే టైగర్లు, వీళ్ళు రైతుల రక్త మాంసాలు తింటున్నారు వీళ్ళు. సన్నాల రైతులకు సున్నం పెడుతుంది ప్రభుత్వం. సన్న ధాన్యం అమ్మిన తర్వాత బోనస్ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు, ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్ పాపారావు గారు, రైతాంగానికి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీలకే అసలుకే సరిపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 కాదు 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. అసలు హామీకే 3,000 కట్ చేసి 12,000 అన్నారు. పోనీ తర్వాత బోనస్ అన్ని ధాన్యాలకు బోనస్ ఇస్తామన్నారు. తర్వాత ఓన్లీ వడ్లకే పరిమితం చేశారు. ఆ వడ్లలో కూడా కేవలం సన్న ధాన్యానికే పరిమితం చేశారు. కానీ ఇవాళ ఆ సన్న ధాన్యం అమ్ముకున్న రైతులు కూడా ఇంకా బోనస్ కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా? తెలంగాణలో సకల జనుల అంటే సమస్త వర్గాల పరిస్థితి ఎలా ఉందంటే ముందు దగా వెనక దగా కుడి ఎడమల దగా. మామూలుగా పాలకుడు కాపాడతాడు, కానీ ఈరోజు పాలకుడే ప్రజల్ని భక్షించేవాడుగా, ప్రజల్ని హింసించేవాడుగా మారిన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు ప్రజల పాలిటి శాపంగా మారింది అనేది కనపడుతుంది. అందుకే ఈరోజు జనాల్లో ఇదేంటంటే ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అనేది మొత్తం జనాల్లో ఉన్నటువంటి ప్రబలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఏంటంటే ఈరోజు ఈ ప్రభుత్వమే మా పాలిటి శాపం, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్ది అనేది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూడండి, రైతాంగ వర్గానికి మీరు లేవనెత్తిన సమస్యగానే చూస్తే అడుగడుగునా మోసం. ధాన్యాన్ని తెచ్చి మార్కెట్లో అక్కడ అమ్ముకోవడానికి తెచ్చిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి అమ్ముకొని వెళ్ళగలిగితే, ఈ లోపుగా వానబడి అయితే తడిచిపోకుండా అమ్ముకొని వెళ్ళగలిగిన తర్వాత సన్నధాన్యాలు మీరు అనేది సన్న బియ్యం, మళ్ళీ బోనస్ ఏదైతే వీళ్ళు వాగ్దానం చేసి, ఏ వాగ్దానం మీద అయితే అధికారంలోకి రావడానికి, ఓట్లు సంపాదించుకోవడానికి ఆ వాగ్దానం కారణం, ఆ బోనస్ రావడానికి 2 రోజుల టైంలో మామూలుగా బోనస్ వస్తుందని లెక్క. 500 రూపాయల బోనస్ రావాలనేది 2 రోజుల టైంలోనే అకౌంట్ లో రైతుకు జమ అవుతుంది. కానీ ఈ రోజు దాకా సుమారుగా 515 కోట్ల పైన 515.82 కోట్ల రూపాయల బోనస్ ప్రభుత్వం బకాయి ఉంది. ఎంత సుమారుగా 1,29,000 మంది రైతాంగానికి వాళ్ళు అమ్మిన 10.32 లక్షల టన్నుల ధాన్యానికి ఇంత మేరకు ఒక 515.82 కోట్ల రూపాయల మేరకు బోనస్ ఇవ్వాలి. అది ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఇవ్వకపోగా ఇక్కడ దాకా వాళ్ళు వైకుంఠపాళిలో అడుగడుగు వేసుకుంటే కష్టపడి వచ్చి అమ్ముకొని బోనస్ అందుద్ది అని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి అడుగులన్నీ ఎలా వచ్చాయి అంటే, మీరు ధాన్యం తెస్తే మార్కెట్లోకి అధికారులు దాన్ని కొనటం దగ్గర 1,00,000, తర్వాత తరుగని
మిల్లర్ల దగ్గరికి పోయిన తర్వాత తరుగని ఇంకా అది ఇది కాకుండా ఆలస్యం అయితే ఆకాశంలో పడే వర్షానికి ధాన్యం తడిచిపోద్దనే భయం. రకరకాలైనటువంటి వైకుంఠపాళి అడుగులన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరికి మింగే పెద్ద పాము ఏమైందంటే ప్రభుత్వం అయింది. ఈరోజు ఆఖరికి మింగే పెద్దదేమైందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్ద మనుషులు, ఇందాక పేరు చెప్పారు కదా మన నరసింహరావు గారు, ఆ పెద్ద మనుషులు వాళ్ళు పెద్ద పావులే చెప్పి వైకుంఠపాళి పావులు అవి దాటితే ఏమన్నా బతికి బయట ఉంటే రైతాంగం బాగుపడటం. ఇట్లా దుర్మార్గంగా పాలించేవాడే దుర్మార్గుడు అయినప్పుడు, రాజే దుర్మార్గుడు అయినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది పరిస్థితి. ఎందుకంటే ఓపెన్ గానే చెప్పారు నరసింహారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఒక పేరు, 2 పేర్లు ఓపెన్ గానే చెప్పారు. మన రాజగోపాల్ రెడ్డి, ఇది వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు. మరి ఇట్లా ఈ రకంగా అంటే ఇంత దుర్మార్గం ప్రభుత్వాల్లో నాకు తెలిసి అయితే నేను చాలా ప్రభుత్వాలను చూసా, కానీ ఇట్లా నేకెడ్ గా ఓపెన్ గా దోపిడీ చేయటమే మా లక్ష్యం ఉన్నటువంటి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మనం చూడలేదనేది మాత్రం నిజం. గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంతో పోలిస్తే ఇది బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్ అనమాట. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వీళ్ళు రకరకాలైనటువంటి ఆరోపణలు, నీలి నిందలు ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. ఈ రోజు రకరకాల నీలి నిందలు వేశారు. మిల్లర్ల విషయంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద రకరకాలు, కానీ మిల్లర్లు వీళ్ళు ఎలా కుమ్మక్కవుతారో, మిల్లర్లని వీళ్ళు ఏ రకంగా వీళ్ళు స్వేచ్ఛించి దోపిడీకి అనుకూలంగా ఉన్నారు ఈ రోజు స్పష్టంగా కనపడుతుంది. ప్రభుత్వమే ధాన్యం సేకరిస్తే బోనస్ చెల్లించాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒక ప్రతికూల పరిస్థితుల్ని కల్పిస్తే ఇక ఓపిక నశించి ఇక ఎంతో కొంత నష్టానికి అనేక లాభాలు పోయి మిల్లర్లకి అమ్ముకునే పరిస్థితి కల్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వమే చేస్తోంది అనేది విమర్శ. అదే ధాన్యం చెల్లించాల్సి వస్తుంది, వాళ్ళ జేబులోంచి ఏం చెల్లించరు, కానీ ఆ డబ్బులకి వేరే లక్ష్యం ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులకి కాంట్రాక్టర్లు కట్టబెట్టడం, ఢిల్లీకి పంపడం వేరే లక్ష్యాలు ఉన్నాయి. అందుకని ఆ డబ్బులు కదిలించకూడదు. రెండోది దాంతో పాటుగా ఇంకో ప్రయోజనం, వాళ్ళు కొనకుండా వదిలేయడం వాళ్ళ ద్వారా రైతు తెగనమ్ముకునే పరిస్థితి వస్తే మార్కెట్ లో మిల్లర్లకు వాళ్ళకు తెగనమ్ముకుంటే ఇది కమిషన్ గా కొట్టేసే అవకాశం మళ్ళీ రెండో పక్కన. అవును, అందుకని ఎన్ని లాభం అంటే ఒక తప్పు చేయడం ద్వారా 100 లాభాలు, ఒక దెబ్బకు 2 పెట్టలు అంటారు. ఇక్కడ అట్లా కాదు. జనాలు అదే తమకి కావలసిన అన్ని ప్రయోజనాలని సాధించుకోవటం కోసం రైతాంగానికి ఉరేస్తున్నారు. ఈరోజు రైతాంగానికి ఉరేస్తున్నారు, వ్యవసాయానికి ఉరేస్తున్నారు. తెలంగాణలో రైతాంగం ఒకప్పుడు వ్యవసాయం అంటే చావు నోట్లో తలబెట్టడం లాంటిది, ఒకప్పుడు వ్యవసాయం చావు నోట్లో తలబెట్టడం లాంటిదే తెలంగాణలో. అలాంటి స్థితి నుంచి తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా అయ్యి రైతు వ్యవసాయాన్ని పండగగా చేసుకునే స్థితి కేసీఆర్ గారి హయాంలో వచ్చింది. రైతు వ్యవసాయం అంటే ఈ రోజు చూడండి, ఈ గ్రామీణ ప్రాంతంలో మీరు ఏ మారుమూల ప్రాంతంలోకి పోయినా మైకి పెట్టాడు. గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ గారికి పాలనకు ఉన్నటువంటి తేడాని ముందు వాళ్ళు ప్రస్తావిస్తే డైరెక్ట్ గా అదే చెబుతారు. ఇప్పటి పాలనకి కేసీఆర్ గారి పాలనకి తేడా ఎంత పొరపాటు పడ్డారో, రైతాంగం తాము ఎంత పొరపాటు పడి కాంగ్రెస్ కోటేసామో నిర్మోహమాటంగా జనాలు భేషజాలు లేకుండా చెబుతున్నారు. రైతాంగం, ముఖ్యంగా రైతాంగం. కాబట్టి ఏంటి, అన్ని వర్గాలు మోసపోయిన ఈ ప్రభుత్వం చేతిలో రైతాంగం మరీదగా పడుతుంది. ఎందుకంటే ఇన్ని వాగ్దానాలు, రైతు భరోసా వాగ్దానం, కనీసం రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు రైతు భరోసా వాగ్దానాన్ని 15,000 అన్నారు, దాన్ని 12,000 కుదించారు. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా అది కూడా సరిగ్గా ఇవ్వనటువంటి పరిస్థితి. రైతు బీమా, ఈ మధ్య రైతు బీమా మొత్తం కూడా చెల్లించలేదట. ఆ బీమా ప్రీమియం చెల్లించలేదు అనేది హరీష్ రావు గారి పాయింట్ అవుట్ చేశారు. రైతు బీమా ప్రీమియం చెల్లించని పరిస్థితి. అంటే ఇప్పుడు రైతాంగానికి ఏమన్నా అయితే మీకు బీమా 5 లక్షల రూపాయలు బీమా రావాలి కదా, గతంలో పర్ఫెక్ట్ గా వచ్చేది. ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతాంగానికి బీమాగా వచ్చినాయో కూడా లెక్కలు ఉన్నాయి, డేటా ఉంది. రైతుకి ఏమైనా అయితే ఆ బీమా వచ్చేది. ఇట్లా అనేక ఇప్పుడు మళ్ళీ అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. కళ్యాణ లక్ష్మి చాలా ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడేది. రైతాంగం పెళ్లి చేయడం, పేద ప్రజలు. అలా ఒకటి కాదు, సమస్త అన్ని రకాల, ఆఖరికి పెన్షన్లు సరిగ్గా వస్తున్నాయో రావట్లేదు తెలియని స్థితి. కాబట్టి ఈ రోజు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం సమస్త వర్గాలు ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని అంటే ఇక తెప్పిస్తున్నారు, వాళ్ళ ఉసురు తగిలిపోద్ది అంటారు కదా, ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉంది. ఎలా చెప్పాలంటే సన్నాల దాంట్లో జరిగే మోసం ఇంకొకటి. ఇప్పుడు మార్కెట్ లో ఒక రైతు చెప్పినాడు, నేను చూసిన ఏంటంటే సన్నాలు అనటానికి, అంటే సన్న ఒడ్లు అనటానికి కొన్ని కేటగిరైజ్ చేసిండ్రు. కొన్ని ఒడ్ల పేర్లు చేసిండ్రు, 15-20 ఒడ్ల పేర్లు చేసిండ్రు. 20 ఒడ్ల పేర్లు చెప్పి ఏం చేస్తున్నారు, ఇప్పుడు 6 mm ఉండాలి పొడుగు, వెడల్పు ఇంత ఉండాలి, పొడుగు ఇంత ఉండాలి. ఈ రెండింటి రేషియో 2.5% కంటే దాటకూడదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, మీరు చదువుకున్న వాళ్ళు మిలిటరీలో పనిచేసిన అంటున్నావు, మిలిటరీ దమాకుందా నీకేమని? ఎవడైనా ఒడ్లు కొలుచుకుంటాడండి వెర్నేర్ క్యాలిపర్స్ పెట్టి? ఇదేనా మీరు రైతుల దగ్గర కొనే విధానం?
ఎన్నడన్నా కేసీఆర్ గారి పరిపాలనలో అసలు ఒడ్లు సన్నొడ్లు అని ఏవైతే డిక్లేర్ చేసినా వాటి కొనేసిన 27,000 కోట్లు మొత్తం 9.5 సంవత్సరాల ఒడ్లు కొనుగోలు ప్రతి సంవత్సరం చేసినాయి. మీరు అసలు కొనడానికి ఎందుకు మిషన్లలో పోసి సన్నొడ్లు అని ఈ ఒక కేటగిరైజ్ చేసిన ఒడ్లే వేసిన పాపం రైతులు. ఆ రైతులు కేటగిరైజ్ చేసిన ఒడ్లు ఇవి సన్నాలు అని తెచ్చినాయే ఇప్పుడు మళ్ళీ మిషన్లో పోసి ఇవి మేము తీసుకోము, ఈ సన్నొడ్లు రేట్లు ఇయ్యము, 21 ఇస్తాం, 1800 ఇస్తాం క్వింటల్. కానీ ఇప్పుడు అదొక మోసం. ఎన్ని రకాల మోసాలు అంటే రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్న దాంట్లో రైతు భరోసా పోయింది మొత్తం. అసలు 3 ఎకరాలు ఇంతవరకు దాటలేదు, 3.5 ఎకరాలు ఇంతవరకు దాటలేదు. రైతు రుణమాఫీ మీరు చెప్పిందే మొత్తం అరకొర 20% కంటే రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన వాళ్ళకి అసలే కాలేదు. 24 గంటల కరెంటు పోయింది మొత్తం. 34 లక్షల బోర్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా సిగ్గులేని మాటలైతే నిన్న నల్గొండ మీటింగ్ పెట్టి అంటాడు కోమటిరెడ్డి టైగర్ అని ఈయన బౌడుకోవటం, ఈయన టైగర్ అని బౌడుకోవటం. మీరు ఇద్దరు 2 టైగర్లు పేపర్ టైగర్లే మొత్తం పీల్చి పిప్పు చేస్తున్నారు. ఇంకొకటి ఈయన ఇరిగేషన్ మినిస్టర్, మళ్ళీ పౌర సరఫరాలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్. 1000 టీఎంసీలు ఏసంగి నాగార్జున సాగర్ వస్తే రాజేష్ గారు మనకు రావాల్సిన 77 నుంచి 78% ఆంధ్ర వాడు దొబ్బుకొని పోయింది, చంద్రబాబు తీసుకొని పోయింది. ఈయనకు సోయి లేదు, ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు, నీళ్ళ మంత్రికి సోయి లేదు. రెండో అంశము నాగార్జున సాగర్ మొత్తం కూడా ఇవాళ ఆంధ్ర పోలీసు వాళ్ళకి అప్పచెప్పేసారు. ఇవాళ నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీళ్లు లెఫ్ట్ కెనాల్కి వచ్చే రైతులకు పక్కాగా రావాల్సినవి 132 టీఎంసీ ఎలకేటెడ్ వాటర్. అది 132 టీఎంసీలు తీసుకునే సోయి కూడా ఈ నీళ్ళ మంత్రికి లేదు. ఇక ఏం చెప్పాలి చెప్పండి రైతుల పట్ల? ఎంతసేపు ఉన్నా మిల్లల దగ్గర ఎట్లా దోసుకుందాము, ఈ డబ్బులు దోసుకొని ముఖ్యమంత్రికి వాటా ఇవ్వటము, ఈ ముఖ్యమంత్రి తీసుకుపోయి ఢిల్లీలో వాళ్ళకు అప్పచెప్పడం, కప్పం కట్టడం నెల. ఇక ఈయన పోయి ఆ రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడ్డ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని చెప్పండి. శాంతి భద్రత ఎంత క్షీణించినాయి. ఇవాళ మనదా నమస్తే తెలంగాణలో వచ్చింది కదా, ఒక విద్యార్థి వేద పాఠశాలల విద్యార్థి పడితే మానభంగాలకు దిక్కు లేదు. క్రైమ్ రేటు 42% పెరిగింది. సిటీలో మొత్తం రాష్ట్రంలో 26% పెరిగింది. జంట నగరాల్లో 42% పెరిగింది. శాంతి భద్రతలే లేవు. హోంశాఖ మంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటుంది అది. రైట్, ఓకే. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలని తీవ్రంగా మోసం చేసింది. దాంట్లో రైతులు ప్రధానంగా మోసపోయారు. అన్ని ప్రధానమైనటువంటి హామీల దగ్గర నుంచి వాళ్ళ సన్న బియ్యం కొనుగోలు, సన్న ఒడ్లు కొనుగోలు దాకా కొర్రీలు పెడుతూ రైతుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. మరోపక్క మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మొత్తం వర్షానికి మొత్తం కళ్ళ ముందే తమ పండించినటువంటి ధాన్యం కొట్టుకుపోతున్నా, నీళ్ల పాలవుతున్నా కూడా చాలా కాపాడుకోలేని దయనీయ స్థితిలో రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. మొన్న వరంగల్లో ఎలకతుర్తిలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో అనేక లక్షల మందిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలు జరపండి, ఆపరేషన్ కగారును నిలిపివేయండి అని. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎస్ నరసింహారెడ్డి గారు, మావోయిస్టులతో చర్చలు లేవు, ఇంకా మాటలు లేనే లేవంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన అంటే అమిత్ షా తర్వాత భారతదేశంలో హోంశాఖ ఆయనది. మరి ఈయనకు విషయాలు తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా ఏంటి అనేది తెలియదు. వాళ్ళ ప్రభుత్వం చేసిన శాంతి చర్చలు, ఒప్పందాలు, అకార్డ్స్ విషయంలో ఆయనకు ఐడియా లేదు. పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడితే మంత్రితో కేంద్ర మంత్రికి ఉన్నోడు ఎవడైనా కానీ కొంచెం పెంచుకొని మాట్లాడాలి. అసలు మా పార్టీ ఏం చేసిందని. 2014లో వీళ్ళ అధికారాలు రాకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం కూడా చాలామంది సంస్థలతోని, నిషేధిత సంస్థలతో, మిగతా వాళ్ళందరితో, ఈశాన్య రాష్ట్రాల సంస్థలతో, ఉల్ఫా కావచ్చు, అస్సాం గణస పరిషత్ లాంటి వీళ్ళే పొత్తు పెట్టుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నాగాల్యాండ్ తిరుగుబాటుదారులతోని స్వయంగా ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి, హోంశాఖ మంత్రి కూర్చొని ఒక శాంతి ఒప్పందము చేసుకున్నారు. మేఘాలయ తిరుగుబాటుదారులతోనూ కూడా శాంతి ఒప్పందం చేసుకున్నారు 2020లో. 2023లో కూడా ఉల్ఫా వాళ్ళతో చేసుకున్నారు, అస్సాం వాళ్ళతోని. మణిపూర్ లిబరేషన్ ఫ్రంట్తోని 2021లో చేసుకున్నారు శాంతి ఒప్పందము. దీని ద్వారా స్వయంగా వీళ్ళ యొక్క మొత్తం మంత్రి అమిత్ షా గారు హోంశాఖ ప్రకటించిన ప్రకటన ప్రకారమే ఈ శాంతి ఒప్పందాల ద్వారా, ఈ కాల్పుల విరమణ ద్వారా, ఈ చర్చల ద్వారా దేశం మొత్తంలో 70% హింస తగ్గింది, రాష్ట్రాలలో పరిస్థితి బాగుంది, ఈశాన్య రాష్ట్రాలని వీళ్ళు హోంశాఖ విడుదల చేసిన నివేదికలోనే ఉంది. ఇక బండి సంజయ్ గారి పరిజ్ఞాన లేమికి
ఆయన పిచ్చి మాటలకు మాట్లాడటం అనేది సరైనది కాదు. బండి సంజయ్ గారు, మీ ఇమ్మీడియట్గా మీ స్టేట్మెంట్ మీరు వాపసు తీసుకోండి. మీ ప్రభుత్వమే చర్చలు జరిపిన మాట మీరు గుర్తించండి. ఫస్ట్ కేసీఆర్ గారు మొన్న మాట్లాడింది కూడా అదే. వాళ్ళు మన బిడ్డలు, ఇక్కడున్న వాళ్ళతో శాంతి భద్రతల సమస్యగా చూడకండి, ప్రజాస్వామ్యంలో స్పేస్ ఇవ్వాలి, వాళ్ళు ఏమంటున్నారో పిలవండి, కాల్పుల విరమణకు వాళ్ళు సిద్ధమని కూడా ప్రకటన చేసినారు. కాబట్టి పిలిచి మాట్లాడండి. మాట్లాడడానికి ఏముంది, డైలాగ్ ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనది డైలాగు. ఇమ్మీడియట్గా చంపడం బంద్ చేయండి. చేతులు ఆయుధాలు ఉన్నాయి, మిలిటరీ ఉంది కదా అని ఎవరు పడితే వాడిని చంపకుండా పోవద్దు. అంబేద్కర్ గారు కూడా చెప్పింది అదే. మెజార్టీ వాళ్ళు తీసిపోయి మైనార్టీ మీద తొక్కేస్తాము, మా దగ్గర ధనం ఉంది కాబట్టి ఆప్ చేస్తాము, తుపాకులు వాటి కాల్ చేస్తాము అంటే రాజ్యాంగం దేనికిగా? ఇంకోటి మీరు జరపలేదా చర్చలు? ఇదే అమిత్ షా గారు, ఇదే మోడీ గారు చర్చలు జరిపిన ఉదాహరణలన్నీ నువ్వు ఉటంకించిన ఇప్పుడు ఎన్ని సంస్థలతో జరిపినారు. ఇంకొకటి దీంట్లో అతి ముఖ్యమైన విషయం, వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలలో వీళ్ళు చర్చలు జరిపిన చాలామంది ఈ దేశంలో మేము ఉండము, మాకు ఒక దేశం కావాలని కొట్లాడుతున్నారు చాలామంది సంస్థలు. వీళ్ళు చర్చలు జరిపి శాంతోపాలు చేసుకున్నాయి. మావోయిస్టులు దేశం కావాలని అడుగుతలేరు. వాళ్ళు కొన్ని మౌలిక సమస్యల మీద వాళ్ళకున్న సిద్ధాంతం ప్రకారం వాళ్ళు పోతున్నారు. వాళ్ళని సరి చేసుకోవాలి, మీరు చర్చలకు పిలవాలి, మాట్లాడాలి. ఇంతకుముందు జరగలేదా ఇక్కడ? ఇక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినాయి కదా. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రాజీవ్ గాంధీ దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు కూడా చర్చలు జరిపినారు, శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. బండి సంజయ్ గారు, మీ యొక్క మూర్ఖత్వానికి, మీ అజ్ఞానానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. దయచేసి మీ స్టేట్మెంట్ వెనకకు తీసుకోండి, మీ రికార్డులో ఒకసారి తిరగవేసుకోండి. మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన 70% తగ్గినాయని చెప్పినారు, వాతావరణం శాంతి వాతావరణం నెలకొల్పబడని మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలోనే ఉంది. దయచేసి చూసుకోండి. రైట్ పాపారావు గారు, మిలిటరీ చాలామంది అమాయకులని ప్రాణాలు బలి తీసుకుంటుంది. ఇక్కడ ఒక అమాయక గిరిజనులని పట్ల ఈ రకంగా ఆపరేషన్ కగారు ఏదైతే చేస్తున్నారో దాన్ని నిలిపేయాలంటూ ఇవాళ లక్షలాది మంది బహిరంగ సభలో మొన్న డిమాండ్ చేశారు. ఆ కేసీఆర్ గారి డిమాండ్ తర్వాత దేశవ్యాప్తంగా వారి డిమాండ్ అనుసరిస్తూ అనేక మంది కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన, ఇక మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు అని చెప్పినటువంటి ప్రకటన ఎంత బాధ్యతారాహిత్యంగా కనపడుతోంది అనేది. బండి సంజయ్ అంటేనే బండి సున్నా, ఆలోచన సున్నా అయితేనే అది బండి సంజయ్. ఏమాత్రం ఆలోచించకుండా మాట్లాడటంలో బండి సంజయ్ గారు చాలాసార్లు ఈ కారణం చేతనే ఆయనకి తెలుసు తను మాట్లాడేది అర్థరహితమని, లేకపోతే తను మాట్లాడేదానికి వాస్తవంతో సంబంధం ఉండదనో, లేకపోతే దానిలో సబ్జెక్ట్ ఉండదనో తెలిసి ఈ మధ్య పార్లమెంట్లో ఆయన మాట్లాడలేక పక్క వాళ్ళు ఎవరు ఆయన తరఫున మాట్లాడిన సందర్భాన్ని ఒక వీడియో చలామణిలో ఉంది, చూస్తుంటారు చాలా మంది. అది పార్లమెంట్లో ఆయన మాట్లాడటల్లా, ఆయన బదులు ఇంకెవరో మాట్లాడారు. ఆయన అవకాశం వస్తే ఏదో అడగటానికి ఆయన అవకాశం ఇస్తే స్పీకర్ ఆయన మాట్లాడకుండా ఇంకోళ్ళకి వదిలేసినటువంటి అది ఆయన పరిస్థితి. ఆయనకి తెలుసు నేనేం కాదని. కానీ ప్రెస్ లో పాపం ఏం చేస్తాం, ప్రెస్ తప్పదు కదా, ఏది మాట్లాడినా ఒక మంత్రి కాబట్టి, కేంద్ర మంత్రి కాబట్టి వేయాలి కాబట్టి వార్త వేస్తున్నారు. కానీ ఆయన మాట్లాడేది అర్థరహితంగా ఉంటుందని, దానిలో సబ్జెక్ట్ ఉండదని, పెద్ద బండి సున్నా మాత్రమే అక్కడ కనపడుతుంది అనేది ఆయనకి తెలియదు. ఎందుకంటే నవ్వుకుంటున్నారు జనాలు అనేది కూడా గ్రహించని పరిస్థితి. కేవలం బీజేపీ వేవ్ మీద, మోడీ గారిని చూసే వేసే ఓట్ల మీద గెలుస్తున్నటువంటి వాళ్ళలో ఆయన కూడా ఇప్పుడు కనపడుతుంది అది స్పష్టంగా. సరే, తర్వాత కొంతకాలం పాటు రెచ్చగొట్టుడి మీద ఆయన మొదటిసారి గెలిచినప్పుడు కానీ రెచ్చగొట్టుడి మీద నడుపుకొచ్చాడు. తర్వాత ఇప్పుడు ఆయన కీలక స్థానంలోకి, మంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఏమీ లేదనేది ఇప్పుడు అర్థమవుతుంది. సరే, ఈ రోజు చూస్తే నక్సలైట్ల విషయం చూస్తే ఒకటి, బహుశా మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే, ఇంకా ఏమన్నా నక్సలైట్ల సైడ్ నుంచి రాజీలు కన్సెషన్స్ కావాల్సి వస్తే చెప్పచ్చు. వాళ్ళ ఆయుధాలు పూర్తిగా విసర్జించాలని, లేకపోతే ఆయుధాలు వదిలేసి ఆ మార్గాన్ని వదిలేసామని, సీజ్ ఫైర్ కాకుండా ఒక కాల్పుల ఆపటమే కాకుండా తాత్కాలికంగానో ఏదో ఒకటైనా, దానికి మించి మీకు ఏమైనా కావాలంటే ప్రభుత్వం కూడా చెప్పొచ్చు. బండి సంజయ్ గారు కూడా అలాంటి కామెంట్లు ఏమైనా ఉంటే చేయొచ్చు. అది చెప్పాలంటే పిలవాలి కదా పాపారావు గారు. నేను అనేది పాపారావు గారు చెప్పిందా, మీరు ఏం చెప్పదలుచుకున్న ఆయుధాలు వీడండి అని చెప్పదలుచుకుంటారు ప్రభుత్వం. చెప్పదలుచుకుంటే పిలిచి మాట్లాడండి, అదే చెప్పండి, చెప్పాలి. అదే చెప్పేయండి, ఆయుధాలు వదిలేయండి అని తప్పేమి లేదు. ఆ మాట అంటే తప్పేమి కాదు. ఎందుకంటే ఆయుధాలు ఇప్పుడు మీరు తాత్కాలికంగా కాల్పుల విరమణ అంటే రేపు పొద్దున మళ్ళీ కాల్పులు మొదలు పెట్టదని మా నమ్మకమే ఉంది. ఇప్పుడు మేము వెనక్కి పోతే ఇక్కడ దాకా చేసుకొచ్చిందంతా మాకు వృధా అనేది ప్రభుత్వ కోణం కావచ్చు. కాబట్టి ఏంటంటే ఆయుధాలే వద్దు, మీరు జన జీవితంలోకి రండి, ప్రజా జీవితంలోకి వచ్చి మామూలు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో భాగం కండి. ఈ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో మీ పందా మీరు చేసుకోవచ్చు. అది మామూలు ఇంప్లాయిడ్. అది మీరు ఆయుధాలు వదిలిపెట్టండి, హింసా మార్గాన్ని వదిలిపెట్టండి అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి రాజకీయాల మీద ఆసక్తి ఉంటే కనుక మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఒక రాజకీయ పక్షంగానో కొద్దిగానో కొనసాగుతారు. అది చెప్పొచ్చు, అది చెప్పేస్తే పోద్ది, అది చెప్పడం బెటరు. అంటే సమస్య ఏదైనా కూడా
ఒక చర్చలు వస్తేనే అది పరిష్కారం దొరుకుతుంది. అది పాజిటివా నెగిటివా ఏదైనా కూడా చర్చల ద్వారానే సాధ్యం. కానీ ఏకంగా చర్చలే లేవు అనేది అది ఎంతవరకు రాజేష్ గారు చర్చలు జరగాలి, కానీ చర్చలకి ప్రభుత్వం అభ్యంతరం గనక తాత్కాలిక కాల్పుల విరమణ కాదు ఇక్కడ మాకు కావాల్సింది, మీరు పూర్తిగా మార్గాన్ని వదిలిపెట్టాలంటే అది కూడా చెప్పండి అంటారు. చర్చలకి మీ ప్రీ కండిషన్, ప్రభుత్వానికి ప్రీ కండిషన్ అది అయితే కనుక చెప్పచ్చు. అది చెప్పకుండా ఈ రకంగా కంటిన్యూ అవడం ద్వారా అనవసరంగా అనేక మంది అమాయకులు కూడా చనిపోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. మీ మనసులో ఉన్న మాట కూడా వాళ్ళు ఒకటి చెబుతున్నారు, కాల్పుల విరమణ చేద్దామంటున్నారు, అది కాదు, దానిలో మీరు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మీది పైచేయి, ఈ రోజు ప్రభుత్వానికి పైచేయి ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే ఈ పైచేయిలో మీరు ఖచ్చితంగా పైచేయి కోల్పోకూడదు అనుకున్నా, రేపొద్దున మళ్ళీ హింస రేగకూడదు అనుకున్నా, దానికి మీకు కావాల్సింది ఏదో మీకు చెప్పి ముందుకు పోతే కనుక అది అంటే జనాల్లో పాల్చబడకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్నది ఏంటంటే అమాయకులు సరిపోతున్నారు అనే దగ్గర జనరల్ గా ఎవరికైనా సరే బాధ వస్తుంది. కాబట్టి జనాల్లో అపఖ్యాతి పాలు కాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి కూడా ఏంటంటే మీకు కావాల్సింది మీరు స్పష్టంగా చెప్పండి, ఇది మీరు పూర్తిగా ఆయుధాలు వదిలిపెట్టండి, ఓకే లెటెస్ట్ ట్రాక్ అని. అట్లా చెప్పకుండా మౌనంగా ఉండటం వల్ల నెగటివ్ మీనింగ్స్ వస్తున్నాయి. పైగా బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడేది బీజేపీకి మరీ బ్యాడ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు అక్కడ అడవులలో. ఇప్పుడు మీరు కరిగుట్టలే ఆపరేషన్ కగారు చేస్తారు ఆదివాసులు, పోనీ ఆదివాసులతో మాట్లాడినరా, వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కదా. ఇప్పుడు ఇదంతా ఏంది, దీనిలో ఉన్న కుట్ర ఏంది అంటే ఆదానికి అక్కడ ఉన్న మినరల్స్ మొత్తం అంటగట్టాలి. వీళ్ళకున్న ప్రయోజనం ఏంటి, ఇవాళ నక్సలైట్లను ఏరివేస్తాము, ఒక్క నక్సలైట్ లేకుండా చేస్తామని ఇది కాదు నిక్యాల మీ ప్రాధాన్యత క్రమంలో బీజేపీ చెప్పింది 2 కోట్ల ఉద్యోగాలు, జీడిపిని డబుల్ డిజిట్ తీసుకుపోతామన్నారు. దేశంలో ఏ సమస్యల మీద ఫోకస్ చేయకుండా వాళ్ళని తీసుకుపోయి ఇప్పుడు మొత్తం చంపేస్తే ఏమవుతుంది, దానికి సంబంధించి అది కాదు కదా. మీకు ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిన దాంట్లో ఆల్రెడీ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 10,000 హెక్టార్లలో ఆదానికి ఒప్పందం జరిగింది ఇంటర్నల్గా. ఆ 10,000 హెక్టార్లలో ఉండే మైన్స్ మొత్తం కూడా లోహాలు కానీ మినరల్స్ కానీ అన్నీ ఆదానికి కట్టబెట్టి ఆ అటవీ సంపద మొత్తం కూడా ఆయనకి ఇవ్వడానికి ఇక్కడ ఒప్పందం జరిగింది. దీనికి అడ్డం ఎవరు, నక్సలైట్లు ఆడున్నారు కాబట్టి. ఇప్పుడు ఆదివాసులు 170 యాక్టు కేంద్ర ప్రభుత్వం గౌరవించటం లేదు. పోనీ ఆదివాసీ సంఘాలతోనే ఏమైనా చర్చలు పెట్టినరా, అది లేదు. వాళ్ళ జీవిత ప్రమాణాలు ఏమైనా మెరుగుపరిచిరా, ఒక స్కూల్ పెట్టిరా, ఒక హాస్పిటల్ ఉందా, అక్కడ నివసిస్తున్న ఆదివాసీల సంగతి ఏంది, దానికోసం మీరు ఏం చేసిరో చెప్పండి. కర్రిగుట్టలో ఉన్న ఆదివాసీ గోండు గూడాల పట్ల మీరు ఇంతవరకు ఏమున్నాయో చెప్పండి. అక్కడికి ఒక స్కూల్ లేదు, ఒక హాస్పిటల్ లేదు. మనం చూస్తుంటాం, ఫోటోలలో చూస్తుంటాం, ఒక డెలివరీ చేయడానికి ఒక మహిళను తీసుకురావడానికి కొన్ని కిలోమీటర్లు తీసుకుపోయి డోలే పట్టుకొని తీసుకుపోయి అక్కడ హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇది మీరు గమనించరు, ఇది మీకు సంబంధం లేదు. కానీ నక్సలైట్లను వేరే వేస్తాము అనేది ఒకటి పెట్టి దాని మీద ఈయనకి ఐడియా లేదు. నేను చెప్పిన ఇంతకుముందు కూడా ఇట్లాంటి అవగాహన లేని వ్యక్తులు కేంద్ర మంత్రులు అయితే మన రాష్ట్ర దురదృష్టం. ఆ కరీంనగర్ ప్రజలకు మొక్కాలి మొత్తానికి. పాపారావు గారు అంటే వారు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి జనం యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళల్లో ఎటువంటి ఒక సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళలో మౌలికంగా ఎటువంటి మార్పు తీసుకురావాలి అనే దిశగా ప్రభుత్వం చంపుకుంటూ పోతే మరొకరు వస్తారు. అట్లా కాకుండా మౌలికంగా వాళ్ళ జనజీవన స్రవంతిలోకి కలిపే విధంగా చర్చలు జరిపి తద్వారా అట్లా విజయం సాధిస్తే ఒక మంచి పాజిటివ్ నోట్ వెళ్తుంది కదా అనేది. అంటే చంపుకుంటా పోతే మరి అసంతృప్తి అయితే ఉంటది కదా, అసంతృప్తిని చంపలేరుగా. మీరు మనుషుల్ని చంపేది నిర్మూలించవచ్చు, కానీ అది అసంతృప్తి అనేది అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంది. రేపు పొద్దున అసంతృప్తి ఆయుధాలతోనే వ్యక్తం కాకపోవచ్చు, ఇంకా రకరకాల రూపాల్లో వ్యక్తం అవుతుంది. కాబట్టి ఏంటంటే అసంతృప్తి లేకుండా సంతృప్తికరంగా ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కూడా ఒక సంతృప్తికరమైనటువంటి పరిష్కారం ఇస్తే కనుక సమస్య పరిష్కారం అయితే అది కొంత మెయిన్ స్ట్రీమ్ లో ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ లో ఇంటిగ్రేషన్ జరగాలన్నా, లేకపోతే ప్రజాస్వామ్యయుత వాతావరణం అని మనం అనుకుంటున్న దానిలో సరైనటువంటి ఇంటిగ్రేషన్ జరగాలన్నా అది లోపల అసంతృప్తి కాకుండా, లోపల మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూద్దామనే ఆలోచనతో కాకుండా సంతృప్తికరమైనటువంటి పరిష్కారం ప్రజలకు కూడా అవసరం. ఈ రకమైన జరిగితే కనుక అది తరతరాల పాటు ఒక వెంటనే వేదనగానే ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఏంటి, ఇది జరగకూడదు. లాంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు మధ్యలో వచ్చి దీన్ని అంటే పరిష్కారం అయ్యే సమస్యను పరిష్కారం కాకుండా మాట్లాడే తీరు, చేసే తీరు, తెలిసి తెలియక ఇష్టానుసారం ఇట్లా మాట్లాడితే ఓట్లు వస్తాయి అన్నట్లుగా ఏదో చేసుకుంటా పోయేది అనేది ఉంది కదా. మామూలు అర్థంగా అసలు జ్ఞానం ఉంటే మెరుగు, జ్ఞానం లేకపోతే తెలియకపోతే చెప్పి రెండోవాడు చెప్పింది వినాలి, నాకు తెలియదు రెండోవాడు చెప్పేది విన్న బండి సంజయ్ ధోరణి మాత్రం మంచిది కాదని ఖచ్చితంగా. మొన్న ఎలగదుర్తి సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లక్షలాది మందితో సమక్షంలో డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని.
తర్వాత కేసీఆర్ గారి డిమాండ్ తర్వాత దేశవ్యాప్తంగా ఆ డిమాండ్కు సపోర్ట్గా అనేక మంది రియాక్ట్ అయ్యారు. కానీ మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు అంటూ స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి ఈ కామెంట్స్ పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతోంది. పూర్తిగా బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితమైనటువంటి విమర్శ వస్తోంది. ఇక ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజలు కావచ్చు, అన్ని వర్గాలు కావచ్చు తీవ్రంగా మోసపోయాం, ప్రభుత్వాన్ని నమ్మాము, మోసపోయాం, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు అంటూ తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. ఆ లిస్టులో ఉద్యోగులు కూడా చేరారు. ఉద్యోగుల పోరుబాట ప్రకటిస్తున్నారు. జూన్ 9న 1,00,000 మందితో చలో హైదరాబాద్ నిర్వహిస్తాం, ఇందిరా పార్క్ వద్ద మహాధరణ చేస్తాం, మే 15న నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలుపుతామంటూ నిన్న ఉద్యోగ సంఘాల జేఏసీ మీటింగ్ అయింది. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆ జూన్లోపు మొత్తం సమస్యలు పరిష్కరించాలనేది. ఎస్ నరసింహారెడ్డి గారు, సో ఉద్యోగులు కూడా పోరుబాట పడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పెండింగ్లో. ఎన్నికల ముందు ఎన్నెన్ని మాటలు, ఇది కేసీఆర్ ఫస్ట్కు జీతాలు ఇస్తలేడు, రాష్ట్రం దివాలా తీసింది, మేము రాగానే 30వ తారీఖు నాడే ఇస్తాం, ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం, 6 నెలల్లో పిఆర్సీ ఇస్తాం, ఎక్కడి హామీలని చేసి వాళ్ళ ఓట్లన్నీ తీసుకునేది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక్క హామీ ఉద్యోగస్తులకు ఎంత ఘోరం అంటే, ఇప్పుడు 5 డిఏలు వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5 డిఏలు వాళ్ళకి రిలీజ్ కాలే, ఇంకా 5 డిఏలు రాలేదని వాళ్ళు చెప్తున్నారు. 5 డిఏలలో ఒకటి కేంద్ర ప్రభుత్వ డిఏ కూడా ఉంది. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, వీళ్ళు ఇచ్చే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక డిఏ ఇస్తే కూడా అది కూడా వీళ్ళే వాడుకున్నారు, ఆ డిఏ కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్లలో జీతాలు 10వ తారీఖు 20వ తారీఖు కూడా రావట్లేవు. ఇక వాళ్ళకి ఏది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకైతే నెల జీతాలే రావట్లేవు. ఇంకా మిగతాయి 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామన్నారు. 17 నెలలు అయిపోయింది. మరి ఏం చేయాలి? ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయక ఉద్యోగస్తులు ఏం చేయాలి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫిట్మెంట్ 73%, 63% ఫిట్మెంట్ ఇచ్చి, ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారసులు, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి తెలంగాణ బిడ్డలుగా ఆయన గౌరవించి దగ్గరకు తీసుకొని హక్కును చేర్చుకొని వాళ్ళ సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేసిన సర్కార్ కేసీఆర్ గారి సర్కార్. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది? ఏది కూడా చర్చలు లేవు, ఇంతవరకు వాళ్ళని పిలుచులు లేదు, మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళకి పోరుబాట పట్టవలసిందే, ప్రభుత్వం తల వంచవలసిందే. కాబట్టి నోటీసులు ఇచ్చినారు, వాళ్ళ జేఏసీ ఏర్పాటు చేసినారు. మిగతా ఆ సిపిపి కూడా అది కూడా చేస్తామన్నారు. 317 జీవో అటే పోయింది. దానికి సంబంధించి ప్రమోషన్లు ఇంతవరకు ఏవి లేవు. ఎక్కడ కూడా పరిపాలన అనేది మొత్తం కూడా పడకేసిపోయింది. ఆ ప్రభుత్వంలో ఆ సెక్రటరీలు పట్టించుకొని నాదులు లేడు. ముఖ్యమంత్రి వచ్చేమో ఈ కమాండ్ సెంటర్లో కూర్చుంటున్నాడు. సెక్రటరీ రాలేదని కేసీఆర్ గారి మీద విపరీతమైన విమర్శ. ఈ కమాండ్ కంట్రోల్ ఎందుకు కట్టినా అని ఇంతవరకు ఎవరు ఊహించలే. ముఖ్యమంత్రి వచ్చి ఇలా కూర్చొని రివ్యూలు చేస్తాడనేది ఎవరికి తెలియదు ఇంతవరకు. ఒక విచిత్రమైన మనిషి రేవంత్ రెడ్డి అంటోడు. ఈ కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెసు లేకుంటే కమాండ్ కంట్రోల్. ఎందుకంటే అలాగే ఎవడు రాడు, ఎమ్మెల్యేలు రాడు, ఎమ్మెల్యేలు వచ్చేది లేదు, మాట్లాడేది లేదు, ప్రజలు రారు, ఎవ్వరు కనబడకుండా తన ప్రైవేటు పనులన్నీ చక్కబెట్టుకోవడం కోసము, ఈ కాంట్రాక్టులతో మాట్లాడుకొని చేసుకోవడం కోసం, బిల్డర్లతో మాట్లాడుకొని ఎస్ఎఫ్టీకి 150 రూపాయలు ఇవ్వండి అని మాట్లాడుకోవడం కోసము, ప్రైవేటు వ్యవహారాలు కోసం చేస్తున్న దందా అంతా కూడా ఈ కమాండ్ కంట్రోల్ అడ్డగా పెట్టియాలి ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి అన్ని వర్గాలు మోసపోయినారు, రైతులు మోసపోయినారు, 2,500 ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేసినారు, విద్యార్థులు స్కూటీలు ఇస్తామని వాళ్ళ మోసం చేసినారు, మహిళలందరికీ కళ్యాణలక్ష్మి తులం బంగారం 1,00,000 కాకుండా వాళ్ళ మోసం చేసినారు. ఘోరంగా 42 లక్షల మంది పెన్షన్ మీద బతికే వృద్ధులు, ఆ డబ్బుతోనే బతకగలిగే వృద్ధులని 42 లక్షల మందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఉద్యోగులు కూడా అందులో భాగంగా వాళ్ళు కూడా మోసపోయినారు, వాళ్ళు పోరుబాట పట్టినారు. రైట్ పాపారావు గారు, ఉద్యోగులు కొత్తగా అడిగిన డిమాండ్స్ కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవి చేస్తామని ఉద్యోగులకు చెప్పినటువంటి మాటలే. ఆ మాటలు ఏమైనాయి? ఇప్పుడు సిపిఎస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి హామీ, వాళ్ళకి పాత పెన్షన్ విధానమే అమలు చేస్తామనేది చాలా, ఆ హామీకి కూడా చాలామంది ఉద్యోగులు అప్పుడు ఆసక్తి చూపించారు, ఆకర్షించబడ్డారు ఆ హామీకి కూడా. సో డిఏలు పెండింగ్లో ఉన్నాయి, తర్వాత ఈ పాత స్కీమ్ తీసుకొస్తా, మన పెన్షన్ స్కీమ్ తీసుకొస్తా ఉన్నారు, అది లేదు ఏది లేదు. సో దీంతో ఉద్యోగులు పోరుబాట పడుతున్నటువంటి పరిస్థితి. ఉద్యోగస్తుల్ని కూడా అంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అంటే కొంత పరిజ్ఞానం, లోకజ్ఞానం ఉన్న వాళ్ళు, వాళ్ళని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకంటే కేవలం 1వ తారీఖు జీతాలు రావటం లేదు అనే దానిని సాకుగా చూపించి ప్రభుత్వం మీద అసంతృప్తి బిల్డప్ చేయడానికి చేసుకుంటూ వచ్చారు. కేసీఆర్ గారి మీద అసంతృప్తి బిల్డప్ చేయడానికి చేసుకుంటూ వచ్చాడు ఈయన. దాని మీద ఇంకా అదనంగా అనేక వాగ్దానాలు, సాధ్యం కాని సాధ్యమైన వాటిలో కూడా ఇప్పుడు వీళ్ళు చేయడానికి సిద్ధంగా లేని అనేకం చేసుకుంటూ వచ్చారు. దాని మీద ఉద్యోగస్తులు కూడా
సామాన్య గ్రామీణ రైతాంగం అమాయకులు ఎలా భ్రమలకి లోనయ్యారో అలాగే వీళ్ళు కూడా మోసపోయి ఈరోజు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాలుగా వీళ్ళు కూడా భాగస్వామ్యం పంచుకొని పనుల్లో వ్యతిరేక ప్రచారంలో ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. తీరా అధికారంలోకి తెచ్చిన తర్వాత ఇది ఏకు మేకై వీళ్ళ పాలిటిక్స్ శాపంగా ఈరోజు గతంలో ప్రభుత్వం కింద ఒకరోజు అటు ఇటు లేట్ అయినా జీతాలు సక్రమంగా రావటం, ఆఖరికి కోవిడ్ కాలంలో కూడా మొత్తం మీద ఎక్కడైనా ఏదైనా కానివ్వండి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగస్తులకి కష్టం లేకుండా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ వచ్చింది ఓ రోజు అటు ఇటుగా. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఉద్యోగస్తుల సమస్యలు పేరుకుపోయి ఉద్యోగస్తుల సమస్యలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. ఇందాకే చెప్పారు వైఎన్ఆర్ గారు డిఏ విషయంలో వీళ్ళు ఇవ్వాల్సినటువంటి 5 డిఏల్లో మొత్తం 5 డిఏలు 1 కేంద్రం డిఏ 4 డిఏలు వెళ్ళాయి. 4 డిఏలు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన డిఏని వీళ్ళు వాడుకున్న తీరు ఎంత అవమానకరం ఇది. ఉద్యోగస్తుల డబ్బులు అంటే పక్కవాడి జేబుల డబ్బుల్ని మనం వాడుకుంటే అదేంటి ఏమంటారు, దాన్ని దొంగతనం అంటాం మామూలుగా. ఆ రకంగా 5వ డిఏ ఏదైతే కేంద్రం నుంచి రావాలో ఆ డిఏ డబ్బులు ఆటోమేటిక్ గా పాస్ ఆన్ అవ్వాల్సింది పోయి ఉద్యోగస్తులకి అది వీళ్ళు వాడుకోవటం ప్రభుత్వం. ఇది ఈ రకమైన తీరు. అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్, కొత్త ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది కొత్తగా ఏదైతే వచ్చిందో అది. దీని మీద ఉద్యోగస్తులు దేశవ్యాప్తంగా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పరిష్కారాలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి పెన్షన్ స్కీమ్ కి సంబంధించి, కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఉద్యోగస్తుల తాలూకు చాలా తీవ్రమైన సమస్య. ఎందుకంటే రేపు పొద్దున రిటైర్ అయితే వాళ్ళకి అగమ్యగోచరమైనటువంటి భవిష్యత్తు కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత భయపడతారు. ఇన్నేళ్లు రిటైర్మెంట్ రాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయాడు, ఒక ఆయనేమో ఈయన బ్రెయిన్ స్ట్రోక్ ఇవాళ ఇక్కడ ఉంది బ్రెయిన్ స్ట్రోక్ ఒక అతను ఉద్యోగస్తులు లక్ష్మణ్ అనేటువంటి ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి. సో ఇట్లా అంటే ఆలోచించి జనరల్ గా ఆ బీపీ హై అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ గురై ఆయన చనిపోయినటువంటి ఒక ఆవేదనకు పూరితమైనటువంటి వార్త. అవును, కానీ ఓవరాల్ ఏంటంటే ఇది అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా మోస్తుంది. అంటే చదువుకున్న వాళ్ళు 4 రకాల మనుషులు చూసేవాళ్ళు, లోక జ్ఞానం ఉన్న వాళ్ళు, వీళ్ళని కూడా మోసగించే అధికారులు. అంటే ప్రతి వర్గానికి ఒక పాఠం వీళ్ళ దగ్గర ఒక చాప్టర్ ఉంది. ప్రతి వర్గానికి పాఠంగా నేర్పడానికి ప్రభుత్వానికి ఒక పాఠం ఉంది, ఒక చాప్టర్ ఉంది. కాబట్టి అంటే ముందు కాలంలో ప్రజలు మరింత చైతన్యవంతులు అవుతున్నారు. కాకపోతే అంటే దురదృష్టం తెలంగాణ వెనక్కిపోతుంది. తెలంగాణ సమస్యలు పెరిగిపోయి దీన్ని పరిష్కారం చేయగలిగిన స్థాయిని దాటి ఎంత దూరం పోతాయి అనేది ఈ రోజు భయాందోళన మినహాయిస్తే ఈ ప్రభుత్వం నాశనం చేయని, ఈ ప్రభుత్వం మోసం చేయని వర్గం ఒక్కటి కూడా లేదు. రైట్, ఓకే పాపారావు గారు. సో ఉద్యోగులు పోరుబాట పట్టబోతున్నారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా నెరవేర్చకపోతే ఈ 1 మంత్ లోపు కనుక మొత్తం చెప్పకపోతే, జూన్ లోపు చెప్పకపోతే 9వ తారీఖున 1,00,000 మందితో చలో హైదరాబాద్ తీసుకుంటాం, ఇందిరా పార్క్ వద్ద భారీ ఆందోళన ధర్నా చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు. సందిగ్ధంలో ఉన్నత విద్య పడిన పరిస్థితి. విద్యా సంవత్సరం ముగిసే సమయం వచ్చింది. ఇప్పటిదాకా దాదాపుగా 7,500 కోట్ల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈ ప్రభుత్వం ఉంది. సో దీంతో అటు విద్యార్థుల రోదన, ఇటు కళాశాలల యాజమాన్యాల వేదన, ఇది పరిస్థితి. సో దీనిపైన మాజీ మంత్రి హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు. 17 నెలల్లో 17 పైసలు కూడా ఇవ్వలేదు. బడా కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల బిల్లులు క్లియర్ చేస్తారు, కానీ విద్యార్థులకు మాత్రం లేవా అంటూ ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఎస్ నరసింహారెడ్డి గారు, సో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వంగా చెప్పిన మాట ఏంటి, ఇవాళ చేస్తున్నది ఏంటి అనేది? అధికారంలోకి రాకముందు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి పేపర్ స్టేట్మెంట్ పెట్టి ఇటుపక్క ఆయన సంతకం అటుపక్క ఆయన సంతకాలు పెట్టి ప్రజలందరికీ, విద్యార్థులందరికీ, కాలేజీ యాజమాన్యాలను పిలిపించుకొని మాట్లాడి కేసీఆర్ ఇస్తారని మీరు రాగానే ఇట్లా చిటికేస్తాం, ప్రతి సంవత్సరం ముందే ఇచ్చేస్తామని చెప్పినారు. ఇప్పుడు 17 నెలలు అయింది. ఇప్పుడు 750 కోట్ల రూపాయలు దరిదాపు మనకు 7,500 కోట్లు రావాలి. దాంట్లో నుంచి 750 కోట్లు ప్రతి సంవత్సరం మనకు రావాల్సినవి ఉన్నాయి. ఇలా విషయం ఏంటంటే ఎందుకు అంటే ఏం మాట్లాడరు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎఫెక్ట్ ఏముంటుంది? కాలేజీ విద్యార్థులు ఫీజు కట్టేది లేదు. ఇది రాజశేఖర రెడ్డి గారు తెచ్చింది. కేసీఆర్ గారు దీని గురించి కూడా చెప్పినారు. మొన్న బహిరంగ సభలో కూడా ఆరోగ్యశ్రీ గురించి కూడా చెప్పినారు. ప్రాసెస్ గవర్నమెంట్ ఎట్లుండాలంటే పార్టీ ఒకటి అధికారంలోకి రావచ్చు, ఇంకోటి పోవచ్చు, కానీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలకు, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాల పట్ల ఎప్పుడైనా ప్రభుత్వం ఫస్ట్ అడిగేయాలి. ఫస్ట్ నువ్వే విద్య, ఆరోగ్యం, ఈ రెండే కదా మెయిన్ కావాల్సింది. ఇప్పుడు విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేని బడుగు బలహీన వర్గాల విద్యార్థులు జాయిన్ అయినప్పుడు కాలేజీ వాళ్ళకు గవర్నమెంట్ ఆ ఫీజు కట్టాలి. అదే ఫీజు రియంబర్స్మెంట్. నేను అడ్మిషన్ తీసుకుంటాను, ఆ ఫీజు గవర్నమెంట్ కట్టాలి. మరి నా ఫీజు గవర్నమెంట్ కట్టకపోతే కాలేజీ వాళ్ళు నా మీద ప్రెషర్ పెడతారు కదా ఇవాళ. ఇప్పుడు అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తలేరు కాలేజీ వాళ్ళు. కావాల్సిన విద్యార్థుల్ని మీరు ఫీజు కట్టండి అని విద్యార్థుల మీద చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఉన్నత విద్య మొత్తం ఇప్పుడు అది ఒక సందిగ్ధంలో పడిపోయింది. పోనీ నీ దగ్గర డబ్బులు లేవా,
అంటే నీ ప్రాధాన్యత క్రమంలో ఇవాళ నీ బిల్లు పేమెంట్ ప్రాధాన్యత క్రమం అందాల పోటీకి 200 కోట్లు ఉంటాయి నీ దగ్గర. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లు పాస్ చేయడానికి 6,500 కోట్లు ఉంటాయి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు 1,750 ఉన్నదాన్ని 6,900 కోట్లు చేసి మెగావాన్కి బిల్లులు వేయడానికి మీ దగ్గర బిల్లులు ఉంటాయి. ఇన్నిటికి బిల్లులు ఉంటాయి. మూసీకి 1,50,000 కోట్లు ఉంటాయి. అంటే బడా కాంట్రాక్ట్ల బిల్లులు 20% తీసుకొని మరి ఫీజు రియంబర్స్మెంట్ పైసలు రావు కదా, అలా కమిషన్లు ఇయ్యరు కదా వీళ్ళకు. అంటే కమిషన్లు వచ్చే వీళ్ళు చేస్తారన్నట్టు. రైతు భరోసా ఇస్తే కమిషన్ రాదు రాజేష్ గారు, 2,500 మహిళలకు ఇస్తే దాంట్లో కమిషన్ రాదు, స్కూటీ కొనిస్తే కమిషన్ రాదు, రైతు భరోసా ఇస్తే కమిషన్ రాదు, వాళ్ళు ఇయ్యరు కదా. ఇప్పుడు కాంట్రాక్టర్ బిల్లులు చేసుకోవడం 20% అనేది ఓపెన్గా అందరు మాట్లాడుతున్న విషయం తెలంగాణ ప్రజల్లో. దాన్ని బట్టి విక్రమార్క గారు బయ్యులు లేచిండు అసెంబ్లీలో. అయ్యా బట్టి విక్రమార్క గారు మీ దగ్గరికి వచ్చే కదా కాంట్రాక్టులు అందరూ ధర్నా చేసింది మీ ఛాంబర్ ముందే. ఇవాళ ఏ మంత్రి అవినీతిలో కూరుకోపోలేదండి. పొన్నం ప్రభాకర్ యాష్ దాంట్లో టికెట్ల దాంట్లో మా మంత్రులు జిల్లా మంత్రులు అయితే ఇక ప్రతి ఒక్కరు వాళ్ళే దాంట్లో వాళ్ళే దోసుకోవడమేనే. ఇక ఇక్కడ ఉన్న మంత్రులంతా దోసుకోవడం. ముఖ్యమంత్రి స్వయంగా అవినీతి పత్తి కొనుగోళ్లలో 3,000 కోట్ల స్కామ్ జరిగింది. ఇవన్నీ అవినీతిమయము. ఇక కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేలేదు వాళ్ళకు కూడా తెలుసు. ఉన్న సమయం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఉన్నట్టు దోసుకోవటము, ఇసుకల దోపిడీ, ఫీజు రియంబర్స్మెంట్, కమిషన్ వచ్చేయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తుందంటే దేంట్లో కమిషన్ వస్తుందో దానికి పేమెంట్ చేస్తున్నారు. కమిషన్ ఏదైనా రాని దానికి చేయరు. పాపారావు గారు, సర్కారు నిర్లక్ష్యం మొత్తం విద్యార్థులకు శాపంగా పరిణమిస్తున్న పరిస్థితి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. తర్వాత కాలేజీలు కూడా మూతపడే ప్రమాదం ఉందనేది నిన్న హరీష్ రావు గారు అంశాన్ని ప్రస్తావిస్తూ రియాక్ట్ అయ్యారు. సో ఎందుకు ముఖ్యమంత్రి మొద్దు నిద్ర నటిస్తున్నారు, ప్రభుత్వం మేల్కోవాలి, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం క్లియర్ చేయాలనేది డిమాండ్ అనేది నిన్న ఆయన చేశారు. సో ఇప్పటిదాకా దాదాపు 7,500 కోట్ల బకాయి పడింది ప్రభుత్వం. సో అది ఎప్పుడు క్లియర్ చేయాలి, ఎందుకు క్లియర్ చేయట్లేరు? బడా కాంట్రాక్టర్లకు మాత్రమే క్లియర్ చేయించడం కోసం ఆ బిల్లులు కాంట్రాక్టర్ క్లియర్ చేయడం మాత్రమే ప్రభుత్వానికి సరిపోతుంది, కానీ విద్యార్థుల్ని పట్టించుకోని పరిస్థితి అనేది. ఇప్పుడే వైఎన్ఆర్ గారు ఎందుకు చేయటం లేదనే దగ్గర వైఎన్ఆర్ గారు చెప్పారు కదా, ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడే కాగితం కదులుద్ది, కమిషన్ రాని చోట కాగితాలు అలాగే పెండింగ్ లో ఉంటాయి అనేది కనపడుతున్నటువంటి వాస్తవం. ఎక్కడైతే కమిషన్లు ఉన్నాయో అక్కడ అన్ని ఫైల్స్ క్లియర్ అవుతుంది, చూస్తానే ఉంటుంది. కాంట్రాక్టుల దగ్గర అయితే కమిషన్లు వస్తాయి అనేది లెక్క, కాబట్టి అది జరుగుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ జరగకపోవటం వల్ల విద్యార్థికి క్లాస్ రూమ్ లో కూర్చొని పాఠాలు ఏమి వినగాడు, అతని మీద నిత్యం యాజమాన్యం ఒత్తిడి పెడతంటే, నువ్వు ఫీజు కట్టలేదనో లేకపోతే అదనో ఇదనో ఒత్తిడి పెడతంటే రోజువారీ ఒక హింస అనుభవించేది విద్యార్థి, ప్రభుత్వం కాదు. అవును, కాబట్టి రోజువారీ హింస అనుభవిస్తా నిత్యం భయం మీద దినగండం 100 ఆయుష్ అంటారు, కత్తంచు మీద నుంచున్నట్టే పరిస్థితి. ఏ క్షణాన్ని ఏమవుద్దో, పరీక్షకు వెళ్ళగలనో లేదో, ఈ నా కాలేజీ యాజమాన్యం నన్ను పరీక్షలకు వెళ్ళనిస్తో లేదో సాఫీగా, ఇన్ని భయాల మధ్య విద్యార్థి చదువుకునేది ఏముంటుంది? ఇంకా ఉండదు. చాలా చోట్ల గతంలో జరిగిన సందర్భాలు ఇప్పుడు ఏం జరుగుతుందో కానీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆప్టాన్ని కూడా చూసాం గతంలో. ఫీజు రీయింబర్స్మెంట్ తక్కువైపోయిన తర్వాత కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టుకొని విద్యార్థులను ఎన్నో చూసాం మనం. ఈ రకమైన గ్రౌండ్ లెవెల్లో జరిగే అనేక సమస్యలు విద్యార్థికి నిత్య జీవితంలో పేద విద్యార్థులు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచో లేకపోతే పేద కుటుంబాల నుంచో వచ్చి అక్కడ చదువుకుంటున్న వాళ్ళు, పలుకుబడి లేని వాళ్ళు, పైకి సమస్య చెప్పుకున్నా ఎవరు వింటారో తెలియని వాళ్ళు, అట్లాంటి పేద విద్యార్థులు ఈ రకంగా హింసిస్తున్నటువంటి ప్రభుత్వం వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులను ఈరోజు ప్రభుత్వం వేధిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వేధిస్తుంది. రైట్. తర్వాత ఇంకోటి చూడండి, అందాల పోటీలు ఇందాక ప్రస్తావన వచ్చింది. అందాల పోటీల గురించి వీళ్ళు ఏం చెబుతున్నారు? ఇప్పుడు రోజుకో చెప్పుకొచ్చారు, పెట్టుబడులు అన్నారు. ఈ రోజు ఏంటంటే హెల్త్ టూరిజంతో కూడా అందాల పోటీల్ని, అంటే బోడిగుండికిను మోకాలికి కూడా ముడి పెడతాం. ఎందుకు హెల్త్ టూరిజం ఎలా పెరుగుద్ది అందాల పోటీల వల్ల? అంటే ఏది గుర్తొస్తే అది, ఏ పాయింట్ గుర్తొస్తే ఆ పాయింట్ తీసుకెళ్లి ఈ రోజు ప్రధానితో ముడిపెట్టి మాట్లాడే అర్ధరహితమైన మాటలు. అందాల పోటీలు అనేవి అది అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అని చెప్పి కేటీఆర్ గారు ఆ మధ్యకాలంలో స్పష్టంగా చెప్పారు. ఈ మధ్య చూడండి మీరు పేపర్లో, గతంలో 10 సంవత్సరాల క్రితం అందాల పోటీల గురించి వార్తలు వినేవాళ్ళం. ఈ రోజు పేపర్లో ఎక్కడ, ప్రపంచంలో ఎక్కడ అందాల పోటీలు ఇవి వింటలా, మనం వార్తే వింటలా. అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అది. పెట్టుబడి ఘోరం ఏంటంటే అసలు ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించడం నేనైతే ఏడీ లేదు. అసలు ఇది చాలా విచిత్రం. అవును, ఎవరో ఒక ఆర్గనైజేషన్ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ ప్రమోషన్, వాళ్ళు ప్రోడక్ట్లు ప్రమోట్ చేసుకోవడం కోసం ఆ ప్రోడక్ట్లు వాళ్ళకు వేసి ఏదో చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు అందాల పోటీలతో కురస డ్రెస్సులు వేసుకొని ఏ సంస్కృతి నేర్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో? దేనికోసమే అందాల పోటీ చెప్పు? ఇక్కడేమో ఫార్ములా ఈ రేస్ కేసు పెడితేనేమో అది పెట్టుబడులు వచ్చేదాన్ని ఎలక్ట్రికల్ వాహనాల ప్రమోషన్ కోసము
వచ్చి ఇక్కడ ఉండి ఫార్మలైజ్ పెడితే అదేమో మంచిగా లేదట. ఇప్పుడు ఈ బామలందరినీ తిప్పి నువ్వు యూత్ను చెడగొట్టడానికి కాకుండా ఏ సంస్కృతి నువ్వు ప్రమోట్ చేసుకున్నావు చెప్పు రేవంత్ రెడ్డి నువ్వు. రైట్, ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.